ఐబ్రో సినిమా ఎలా ఉంది? ఈ సినిమా హైటెక్ సినిమా. ఆ! ఈ కల్కి సినిమా హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. ఆ! సాఫ్ట్వేర్ వాళ్ళకి అర్థమవుతుంది. ఆ! ఆ సాఫ్ట్వేర్లు వాళ్ళు చూసి ఈ బుజ్జిని చూసి ఆ! ఇంకొక బజ్జీని తయారు చేయాలనేది నా రిక్వెస్ట్. అది సినిమా ఫైట్ ఎలా ఉంది? ఫైటు అమితాబ్ బచ్చన్ గారి మధ్యలో మన ప్రభాస్ గారి మధ్యలో ఫైట్ జరుగుతుంది. అది చాలా బ్రహ్మాండంగా ఉంది, సూపర్. కానీ స్టోరీ అనేది క్లారిటీ లేదు, కన్ఫ్యూజ్గా ఉంది. సాలార్‌కి ఈ ఈ మూవీకి ఏమన్నా లింక్ ఉందా? లేదు లేదు, స్టోరీ అనేది క్లారిటీ లేదు. కురుక్షేత్రమా లేకపోతే మహాభారతమా లేకపోతే కలియుగమా అనేది కన్ఫ్యూజ్లో ఉన్నది. ఒకటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓవర్టేక్ చేశారు. ఆ, పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు ఇందులో. కమల్ హాసన్ గారు ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నాడు, ఆ, ప్రభాస్ ఉన్నాడు, బ్రహ్మానందం ఉన్నాడు, ఆర్జీవి ఉన్నాడు, రాజమౌళి ఉన్నాడు, మన అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. ఇది ఒక పెద్ద కల్కి అనే సినిమా పెద్ద అరేబియా సముద్రం లాంటిది. ఇది ఏంటంటే ఒక సునామీ వచ్చేసి బాహుబలి అనే సినిమాని ఇట్లా కొట్టుకొని పోతుంది అని చెప్పేసి నేను అనుకున్న, చాలామంది కూడా అనుకున్నారు. కానీ నేను ఒక బాహుబలి సినిమా, ఆ సునామీ వచ్చేసి కల్కి సినిమా అని ఒక సంవత్సరం ఇట్లా వచ్చేసి నా కాళ్ళు తడిపేసిపోయింది, కాళ్ళు గడిపోయింది. ఆ! అంతగాని నేను కొట్టుకొని పోలేదు. అంటే బాహుబలి సినిమాకు ఏం కాలేదా, ఏం డ్యామేజ్ కాలేదు అనేది అర్థం చేసుకోవాలి.